అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మనము ఎంసెట్ కౌన్సిలింగ్ గత సంవత్సరము యొక్క కట్ ఆఫ్ అంటే సెకండ్ రౌండ్ యొక్క కట్ ఆఫ్ ఇస్తున్నాం. అత్యంత సమగ్రమైన డాటా ఇస్తున్నాం మీకు. అన్ని బ్రాంచ్ కట్ ఆఫ్ 50 టాప్ 50 కాలేజీల కట్ ఆఫ్ ఇస్తున్నాం. మిత్రులారా, అర్థం చేసుకోండి. మరి ఇదే కరెక్టా? దీని ప్రకారం పెట్టుకోవాలంటే ఇది ఒక మూస ధోరణిలో పెట్టుకుంటుంటారు. అనేకమైనటువంటి పనికిమాలిన కాలేజీలు కూడా ముందున్నాయి. అద్భుతమైన కాలేజీల యొక్క కట్ ఆఫ్ కూడా కింద ఉంది. ఎందుకంటే జనాలకు సమాచారం లేకపోవడం వల్ల. కాబట్టి దీని ద్వారానే పెట్టుకుంటే మీరు మోసపోతారు మిత్రులారా. ఇది లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క చాయిస్ కాదు. అంతా స్టూడెంట్స్ చాయిస్ అయితే కరెక్ట్ అని చెప్పలేము. ఉదాహరణ మల్లారెడ్డి కాలేజెస్ ఉన్నాయి, అవి పనికిమాలిన కాలేజెస్ అయినా ముందుంది. అనురాగ్ ఉంది, వాటికి ఇచ్చే పబ్లిసిటీ దృష్ట్యా వాళ్ళు పెట్టిన హోర్డింగ్ దృష్ట్యా అవి ముందుకు వచ్చినాయి. ఏఎస్ ఒక మంచి కాలేజ్, గీతాంజలి ఒక మంచి కాలేజ్, కానీ అవి ఉండాల్సిన స్థానంలో లేవు. అదే బీవీఆర్ఐటి స్థానం కూడా ఇంకొక కొద్దిగా మెరుగు ఉండాల్సింది. ఇట్లా అనేకమైన మంచి కాలేజెస్ కూడా కింద ఉన్నాయి. కాబట్టి మధ్యవర్తి సందర్భం చెప్తాను. ఎస్బీఐ టాక్స్ అండ్ ప్రతిష్టాన్ టీం కలిసి ఒక అద్భుతమైనటువంటి సమగ్రమైన డాటా యాక్చువల్గా బెస్ట్ కాలేజ్ అంటే ఒక రీసెర్చ్ నడుస్తుంది. రీసెర్చ్ తర్వాత ఎస్బీఐ టాక్స్ అండ్ ప్రతిష్టాన్ కలిసి టాప్ కాలేజ్ ఒక లిస్ట్ ఇస్తాం. గత సంవత్సరం మేము ఇచ్చిన లిస్టు తెలంగాణలో సగం మంది ఫాలో అయ్యారు. ఈ సంవత్సరం కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన కనుక మీకు వెబ్ ఆప్షన్స్ మొదలైన తర్వాత ఒక 2-3 రోజులకు మేము ఇస్తాం. అది లేటెస్ట్ డాటా తీసుకుంటుంది, కాలేజ్కి వెళ్తుంది, ప్రొఫెసర్స్తో మాట్లాడుతుంది, కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. మా టీం కాలేజీలకు తిరిగి సమాచారం సేకరించి అనేక రివ్యూలు చూసి అనేక ఎక్స్పర్ట్తో మాట్లాడిన తర్వాత ఇచ్చేటువంటి ఒక ర్యాంకింగ్స్, మేము ప్రతిష్టాన్ ర్యాంకింగ్స్. దాని ప్రకారం మీరు పెట్టుకుంటే డెఫినెట్గా మీకు మంచి న్యాయం జరుగుతుంది. ఇది కేవలం లాస్ట్ ఇయర్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ మాత్రమే. దీని ఆధారంగానే పెట్టుకోకండి. మీకు ఒక అంచనా కోసం మాత్రమే ఇది. మీకు ఇండివిజువల్ వెబ్ ఆప్షన్స్ కావాలి, గ్రూప్ వారీ వెబ్ ఆప్షన్స్ కావాలి, మీకు సరైనటువంటి గైడెన్స్ కావాలి, జూమ్ మీటింగ్లో అనేక విషయాలు చర్చించాలి, బ్రాంచ్ల మీద చర్చించాలి, కాలేజ్ మీద చర్చించాలి, వాళ్ళకు సంబంధించి కెరీర్ మీద చర్చించాలనుకుంటే మీరు అందరూ కూడా జూమ్ మీటింగ్ అంటే ఆ జూమ్ మీటింగ్లు అన్నీ కూడా ప్రిస్క్రైబ్డ్ వాట్సాప్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఆ వాట్సాప్ గ్రూప్ రావాలంటే ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్లేస్టోర్లో ఉంది. దానిలోకి వెళ్ళి మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ అనేటటువంటి ఆ కోర్స్ తీసుకున్నట్టయితే మీకు చివరి వరకు లాస్ట్ రౌండ్ వరకు గైడెన్స్ దొరుకుతుంది. కేవలం 1000 రూపాయలు మిత్రులారా. ఎస్బీఐ టాక్స్, ప్రతిష్టాన్, శ్రీధర్ ఇంకా అనేక మంది రూపొందించినటువంటి వెబ్ ఆప్షన్స్ కోసం మీరు యాప్లోకి రావాల్సిందే సూచన. ఇప్పుడు టాప్ 50కి వెళ్తాను. సో కొన్ని బేసిక్ కాలేజెస్లో సమగ్రంగా వివరించి మిగతా ఓన్లీ సిఎస్సి కట్ ఆఫ్ తీసుకుంటూ పోతాను. ఫస్ట్ కాలేజీ విఎన్ఆర్. ఆల్మోస్ట్ విఎన్ఆర్ సిబిఐటి సేమ్కి వచ్చింది, జస్ట్ స్లైట్లీ విఎన్ఆర్ ముందుకు వచ్చింది. సో సెకండ్ రౌండ్లో ఇది 2229 కట్ ఆఫ్ అయింది. ఓపెనింగ్ ర్యాంక్ 1252 ఓపెనింగ్ అయింది. మీకు 2029 మీకు సిఎస్సి ఏఎంఎల్ చూస్తే 2938కి, డాటా సైన్స్ చూస్తే 3600, సిఎస్సి సిఎస్ 4037, ఐటీ 4522. సో ఈసీ అనేది 8000. సో రఫ్గా చూస్తే సిఎస్సి కట్ ఆఫ్ డబల్గా ఐటీ ఉంది, ఐటీకి డబల్ ఈసీ ఉంది. మీరు గమనించండి, అన్నిట్లో అది లేదు, వీటిలో ఉంది. సో ఐటీ లీస్ట్ ప్రిఫర్డ్ అయినా ఇవన్నీ సేమ్, 2-3 కోర్సెస్ మాత్రమే తేడా ఉంటాయి. అయినప్పటికీ కూడా స్టూడెంట్స్ సిఎస్సి పేరు అనేది ఐటీలో లేని దృష్ట్యా తీసుకున్నారు. కానీ సిఎస్సికి ఎక్కువ సామ్యత, ఎక్కువ దగ్గర ఉండేది ఐటీ మాత్రమే. సెకండ్ సిబిఐటి ఆల్మోస్ట్ సేమ్. సో నిజానికి ఫస్ట్ రౌండ్లో సిబిఐటి ముందు, సెకండ్ రౌండ్లో మారింది. సో సిబిఐట్లో హాస్టల్ ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఉంది కానీ అంత బెటర్గా లేదు. సో గర్ల్స్ హాస్టల్ ఉంది, గర్ల్స్ హాస్టల్ లేదు. సో గర్ల్స్ హాస్టల్ కూడా విఎన్ఆర్ లాగా హాస్టల్ ఉంటే సిబిఐటే ముందు ఉండేది. కేవలం హాస్టల్ విఎన్ఆర్ బాగుండడం కారణంగా ముందరికి వచ్చింది. సిటీ సెంటర్లో ఉంటుంది. సో 2285 సిఎస్సి అయిపోయింది. అదేవిధంగా ఐటీ అనేది 4200. ఈసీ ముందు అయిపోయింది 7000. ఎందుకంటే ఈసీ చాలా మంచిది. సిబిఐటి చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు సిబిఐటిలో హెచ్ఓడి, ఈసీ హెచ్ఓడి, ఇప్పుడు మీకు గీతాంజలి కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ గారు. వాళ్ళు అంతమంది శ్రీనిధిలో పనిచేశారు, అంతమంది ఫారెన్లో పనిచేసి వచ్చారు. సో కాబట్టి ఎవరైతే ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ గారు ఉన్నప్పుడే శ్రీనిధి చాలా షైన్ అయింది. ఇప్పుడు గీతాంజలికి వెళ్ళిన తర్వాత గీతాంజలి కూడా రేపు పొద్దున టాప్ 10, టాప్ 12, టాప్ 14 కాలేజీలకు వచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి గీతాంజలి ముందు పెట్టుకోండి మిత్రులారా. అనేక సార్లు మేము వెళ్ళడం జరిగింది, మాట్లాడడం. ఎందుకంటే ఒక
మిత్రుడు శ్రీనివాసన్ ఐఐఎం అహ్మదాబాద్ చదువుకున్నటువంటి వ్యక్తి నానో కలయిక డైరెక్ట్ మాకు రెఫర్ చేశాడు. మీకు చాలా బాగుంటుంది, మీరు వెళ్ళి చూడండి అని చెప్పి వెళ్తే మేము వెళ్ళాం. వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ప్రొఫెసర్ ఇంటర్వ్యూ చేసాం, డీన్ ఇంటర్వ్యూ చేసాం, తర్వాత డైరెక్టర్ గారు ఇంటర్వ్యూ కూడా చేసాం. సో అట్లా సిబిఐటి ఈసీ ఎందుకు కట్ ఆఫ్ వచ్చిందంటే 7,300 అందుకే. థర్డ్ వాసవి 2,794 సిఎస్సికి, ఐటీ 5,689, ఈసీఈ 9,296. థర్డ్ నిజానికి ప్లేస్మెంట్ ప్రకారం వాసవి థర్డ్ అని నేను ఒప్పుకోను, నారాయణమ్మ థర్డ్ ఉండాలి. సో కేఎంఐటీ ముందటికి రావాలి. ప్లేస్మెంట్ల ప్రకారం అయితే రకరకాల అంశాలు ఉంటాయి. సో ఫోర్త్ గోకరాజు గోకరాజు GRRR 5,656. సో ఐటీ మీకు 5,600. ఇక్కడ దగ్గర చేంజెస్ ఉన్నాయి. సో ఈసీ 9,236. సో నారాయణమ్మ 5,000. సో నారాయణమ్మ మీరు చూడొచ్చు 5,414. కేఎంఐటీ 6వ ప్లేస్కి వచ్చింది 5,877. మీరు మీ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. కేఎంఐటీలో ఈసీ లేదు. సివిఆర్ సిఎస్సి 6,643. సో మీకు 12,000 వరకు వచ్చింది ఈసీ. ఇక్కడ 7 ఎంజీఐటీ, ఇది 7 సిఎస్సి 7,900. 9వ ఎంవిఎస్ఆర్, దానికి ఎంవిఎస్ఆర్ 9వ స్థాయి అనేది నేను ఒప్పుకోను. అది 15 దగ్గర ఉండాలి. ఒకప్పుడు మంచి కాలేజ్, ఇప్పుడు అంత స్టాండర్డ్స్లో కొంచెం కిందికి ఉండాలి. ఎంవిఎస్ఆర్ స్టాగ్నేట్ అయింది, 9th ప్లేస్ నేను ఒప్పుకోను. సో బీవీఆర్ఐటీ మచ్ బెటర్ కాలేజ్. ఎంవిఎస్ఆర్ కంటే ఈవెన్ ఎంజీఐటీ కంటే కూడా మంచి కాలేజ్ అని చెప్పచ్చు. కాకపోతే ఎంజీఐటీ సిబిఐటీ ప్లేస్మెంట్స్ కలిపి ఉంటే ఒకటే దగ్గర ఉంటాయి, ఒకటే కామన్ కాంపౌండ్ వాల్. కాబట్టి ఎంజీఐటీ ముందుకు వచ్చింది. కానీ మీకు బీవీఆర్ఐటీ మచ్ బెటర్. బీవీఆర్ఐటీ 8,428. బీవీఆర్ఐటీ ఉమెన్, ఇది కూడా చాలా మంచి కాలేజ్. ఇది చాలా దూరంగా ఉండే, ఎక్కడో ఉండే. మనం చేసినటువంటి వీడియోలు, మనం ఇచ్చినటువంటి ర్యాంక్స్ ద్వారానే ఈ కాలేజ్ కేఎంఐటీ చాలా ముందుకు వచ్చింది. అంటే మన ఒక్కరమే కారణం కాకపోవచ్చు, అనేక మంది కారణం, నాలాంటి వాళ్ళు చాలామంది పనిచేసి ఉండొచ్చు. బీవీఆర్ఐటీ మీద మీకు కేఎంఐటీ మీద చేసిన వీడియోలు 80,000 90,000 వ్యూస్ పోయింది. చాలా ప్రభావం అయింది. 3 ఏళ్ళ కింద కేఎంఐటీ ఎవరు తెలియనప్పుడు కేఎంఐటీ గురించి చాలా తెలియజేశాను. సో అట్లా బీవీఆర్ఎం ఉమెన్ కూడా చాలామందికి సజెస్ట్ చేశాను నేను. 8,900. ఇక్కడ వర్ధమాన్, ఈ వర్ధమాన్ కూడా అంత స్థాయి లేదు, 12 అసలు లేదు. వర్ధమాన్ 16, 17, 15 నుంచి 20 మధ్యలో ఉండాలి వర్ధమాన్. ఇన్ఫ్రా బాగుంటుంది. పలారాజేష్ రెడ్డి ఇది కూడా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయింది, దానికి అంత స్థాయి ఉండదు. కాబట్టి వర్ధమాన్ కింది పెట్టుకోండి, నేను ఇస్తాను మళ్ళీ మీకు. 13 శ్రీనిధి కూడా ఒకప్పటిలా లేదండి, ఒకప్పుడు పడిపోయింది. శ్రీనిధి కూడా 15 నుంచి 20కి వెళ్ళిపోవాలి. దానికి అనురాగ్ అస్సలు ఇది టాప్ 20కి వెళ్ళాలి. అనురాగ్ చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేశాను అనురాగ్ నుంచి. ఇది కూడా పలారాజేష్ రెడ్డిది. 11,000. నెల్ గోగ్డే 11,796. ఇది చాలా మంచి కాలేజ్. 15. ఇది శ్రీనిధి కంటే అనురాగ్ కంటే వర్ధమాన్ కంటే ముందు వెళ్ళాలి ప్లేస్మెంట్ ప్రకారం. దీనికి హాస్టల్ కూడా ఒక 2 కిలోమీటర్ల దూరంగా హాస్టల్ ఉందట, వాళ్ళ వెహికల్ అరేంజ్ చేసి. ఇది కూడా కేఎంఐటీ వాళ్ళది, ఉప్పల్ పీర్జాద్ గుడిలో ఉంటుంది. 16 ఐఆర్, ఇది కూడా టాప్ 20కి వెళ్ళాలి. ఇది కూడా టాప్ 20కి వెళ్ళాలి. ఇది స్టాగ్నెట్ అయిపోయింది. ఇది మరి లక్ష్మారెడ్డి మల్లారెడ్డి వాళ్ళ వియంకుడిది. ఒకప్పుడు పర్వాలేదు కానీ దీనికంటే బెటర్ కాలేజ్ వచ్చినాయి. ఇది డౌన్ కాలేదు కానీ దీనికంటే బెటర్ కాలేజ్ వచ్చి ఇది కిందికి వెళ్ళాలి. ఇది గీతాంజలి కంటే కిందికి వెళ్ళాలి. 17 కిడ్స్, ఇది వరంగల్ ఉన్న వాళ్ళకి బెటర్ కానీ హైదరాబాద్ కిడ్స్ వెళ్ళకంటే ప్లేస్మెంట్లు స్టాగ్నెట్ అయిపోయినాయి. 13,000. సిఎంఆర్ సెట్ సిఎంఆర్కే, ఇది కూడా స్టాగ్నెట్ అయింది కాలేజ్. ఇది కూడా 18 కంటే కిందికి వెళ్ళాలి, 20-22కి వెళ్ళాలి. సో 13,664. కేఎంఈసి, ఇది మంచి కాలేజ్, పైకి వెళ్ళొచ్చు. 15,723. సో ఇది కేఎంఎస్ మంచిగా, కేఎంఎస్ పైకి వెళ్ళాలి. మాతృశ్రీ, ఇది ఎంబీఎస్ఆర్ వాళ్ళ 2వ కాలేజ్, 15,000. ఇది కూడా అంత కాదు, ఇది కూడా కిందికి వెళ్ళాలి, 20కి వెళ్ళాలి. భోజిరెడ్డి, ఇది భోజిరెడ్డి మంచి కాలేజ్. ఇది కూడా ఇంకా కొద్దిగా 3-4 ప్లేసెస్ ముందుకు వెళ్ళాలి. భోజిరెడ్డి గీతాంజలి కింద పెట్టచ్చు దీన్ని. గీతాంజలి 22 కాదు నిజానికి, ఇది 15 ప్రాంతాల్లో ఉండాలి. 14,166. 18,000కి అయిపోయింది. ఇది సెకండ్ రౌండ్లో. ఫస్ట్ రౌండ్లో 15,000కి అయిపోయింది. ఇది ఎక్కడ ఉండాలంటే నిజానికి బీవీఆర్ఐటీ కింద శ్రీనిధి ఉండాలి, శ్రీనిధి కింద ఉండాలి. సరే శ్రీనిధి నెలకొకటే, కేఎంఈసి దీని కింద ఉండాలంటే సుమారు 15-16 ప్రాంతాలు ఉండాలి. ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ ఇచ్చారు, గవర్నమెంట్ కాలేజ్ రాలేదు మిత్రులారా. సో జేఎన్టీఓ ఇవ్వలేదు. జేఎన్టీఓ గవర్నమెంట్ ఫ్రీ అని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనుకుంటే అన్ని రకాల ఫెసిలిటీ కావాలో తీసుకోవచ్చు. కొంచెం సొంత చదువుకోవాలి. ప్లేస్మెంట్స్ అనేది దాని మీద చొరవ తీసుకునే కారణంగా కొంచెం తగ్గుతున్నాయి. మీరు కావాల్సిన సిబిఐటి విఎన్ఆర్ వదిలిపెట్టి కూడా తీసుకోవచ్చు. ఎలాంటి ఫైనాన్స్ ఈక్వల్గా మీరు అక్కడ ఉండి కూడా మీరు విఎన్ఆర్లా ప్లేస్మెంట్ తెచ్చుకోవచ్చు. ఎలాంటి ఫైనాన్స్ ఇష్యూస్ లేకుంటే విఎన్ఆర్ సిబిఐటి బెటర్. మీకు ఫైనాన్స్ 10-15 లక్షలు మిగిల్చుకుని ఆ డబ్బులు వేరే రకంగా ఖర్చు పెట్టుకుంటే వాటి కూడా తీసుకోవచ్చు. అవి కూడా ఈక్వల్లీ మంచి కాలేజెస్. ఎంఆర్ఈసి, ఇది మల్లారెడ్డి 18,000. ఇది ఇంకా కింద ఉండాలి. ఇది 25 దగ్గర ఉండాలి మల్లారెడ్డి.
ఎస్ఆర్ 18,000 ఇది కూడా కింద ఉండాలి. ఎస్ఆర్ కూడా 25 ఉండదు. ఇది అంత లేదండి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ చూసి ముందుకు వచ్చి ఎన్ఐఆర్ఎఫ్లో ఇది టాప్లో ఉంది, అంత స్థాయిలో కాలేజ్ కాదు. ఈ సివిఆర్, వర్ధమాను, ఈ ఎస్ఆర్ ఎన్ఐఆర్ఎఫ్లు ఇచ్చిన కారణంగా ఎన్ఐఆర్ఎఫ్లో కూడా కొంచెం మేనేజ్ చేసుకునేది ఉంటుంది, అది వేరే స్టోరీ. అది ఒక దాంట్లో 5-6 పారామీటర్లు ఒక పారామీటర్ను మేనేజ్ చేసుకోవచ్చు. సో దానికి ఒక పెద్ద వ్యవస్థ నడుస్తుంది, దానికి ఒక లాబీ నడుస్తుంది ఎన్ఐఆర్ఎఫ్ ముందర కోసం. కానీ ఎన్ఐఆర్ఎఫ్ ప్రకారంగా అది ఇంకా కింద ఉండాలి. ఎస్ఆర్ విద్య ఇది కూడా పలారాశ్రెడ్డిది, ఇది కూడా 25-30 దగ్గర ఉండాలి. 19,139కి అయిపోయింది. మీది ఈసీఏ ఇది 38,000కి వచ్చింది. సో 25 అయిపోయినాయండి. మిగతా 26 గురునానక్ జిఎన్ఐటి 19,415. ఇది కూడా అంతే, ఇంకా కిందికి కూడా రావచ్చు. ఇది 30 దగ్గర పోవచ్చు. ఎంఎల్ఆర్ఐటి మరి లక్ష్మణ్ రెడ్డి, ఎంఎల్ఆర్ఐటి ఫస్ట్ క్యాంపస్ 20,000, అది అన్నే ఉండొచ్చు, కరెక్ట్ ప్లేస్ అది. లైలావతి ఇది గోకరాంగలో 23,000, ఇంచుమించు కరెక్ట్ ప్లేస్ అది. జేబీఐటి ఇది కూడా పడిపోయింది, జోగిన్పల్లి వాళ్ళది. భాస్కర్ మెడికల్ కాలేజ్ వీళ్ళదే ఉంది, కరీంనగర్ సంబంధించిన వెల్మాస్ది. ఇది కూడా కిందికి వచ్చు. ఒకప్పుడు మంచి కాలేజ్ కానీ డిగ్రేడ్ అయిపోయింది. జేబీఐటి కూడా కిందికి వెళ్ళచ్చు. విబిఐటి విశ్వభారతి ఇది కూడా పనికిమాల కాలేజ్, ఇంకా కింద ఉండొచ్చు. ఇది 23,000. సిఎంఆర్ఐటి ఇది కూడా పనికిమాల కాలేజ్, ఇంకా కింద ఉండాలి. గురునానక్ గురు ఇది కూడా అంతే, ఇంకా కింద ఉండాలి. కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కేఎంసీ ఇది పైకి వెళ్ళాలి. 33 ఇది 20 దగ్గరికి వెళ్ళాలి. ఇది కేఎంసీ, ఇది కేఎంఐటి వాళ్ళు టేకప్ చేశారు దీన్ని. విజ్ఞాన భారతి కాలేజీని టేకప్ చేశారు. ఏస్ ఇది చాలా మంచి కాలేజ్, ఇది టాప్ 20-25 మధ్య ఉండాలి. ఏస్ కాలేజ్ చాలా మంచిది. డాక్టర్ గోపాలకృష్ణ అంటే ఏస్ అనేది వీళ్ళ గేట్ కోచింగ్ సెంటర్ ఉంది, మంచి కాలేజ్. 26,000 ఉంది, చాలా చాలా మంచి కాలేజ్. ఏస్ 26,000 ఇది ఉంది. మీకు దాదాపు 50,000 వరకు కూడా ఈసీ వస్తుంది, 40,000 కూడా మిగతా వస్తున్నాయి. ఓసీ కట్ ఆఫ్ ఇది చాలా మంచి కాలేజ్. గేట్లో చాలా ఫేమస్, నార్త్ ఇండియా నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. ఎంఎల్ఆర్టీఎం ఎంఎల్ఆర్ఎస్ ఇది మరి లక్ష్మారెడ్డి ఇంకోటి 27,000. ఎంఆర్ సెట్ ఎంఎల్ఆర్డి ఇది కూడా మల్లారెడ్డి ఇంకోటి అనుకుంటా 27,000. 37 సిఎంఆర్ టెక్ సిఎంఆర్జీ ఇవన్నీ అంత పెద్ద నాణ్యత లేని కాలేజీలు. సిఎంఆర్ పేరు మీద ప్రచారం దృష్ట్యా, హోర్డింగ్ దృష్ట్యా, పిఆర్ఓ దృష్టి వస్తున్నాయి అంత. ఇవన్నీ మేనేజ్మెంట్ సీట్ల కోసం, డబ్బులు సంపాదించడం కోసం పెట్టినటువంటిది. గవర్నమెంట్ కూడా లేదు, మల్లారెడ్డి మినిస్ట్రీ కూడా లేదు. కాబట్టి ఇవి ఇంకా పడిపోతాయి, రకరకాల ఐటీ దాడులు అవుతున్నాయి. సో చాలా రకాల ఇష్యూలు వస్తాయి. కాబట్టి మల్లారెడ్డిలో దయచేసి చేరకండి, సీఎం అనురాగ్లో కూడా చేరకండి. స్టాన్లీ కాలేజ్ 29,000 ఇది పర్లేదు, ఆర్బిట్స్లో ఉంటుంది, ఓ మోస్తరుగా ఉంటుంది. మహావీర్ ఇది బాగుండే, డౌన్ అయింది 30,000. శ్రేయస్ 31,000 40వ ర్యాంక్. టీకేఆర్ ఇవి కూడా ఇంత స్థాయి లేని కాలేజ్. అంటే మీరు టాప్ 25 కంటే ఒక టాప్ 20-30 కింద సిఎస్సి తీసుకునే బదులు టాప్ 15లో ఈసీ తీసుకోవడం బెటర్. మరీ పనికిమాల కాలేజ్ తీసుకోకండి. మీకు ఒక మంచి కాలేజ్ 25-30 వరకు తీసుకొని మిగతావి రాకపోతే తీసుకోండి. టీకేఆర్లు, ఈ సిఎంఆర్లు, ఇతర బ్రాంచ్ ఒక సిఎంఆర్ కే ఒకటి బెటర్. మల్లారెడ్డిలో మల్లారెడ్డిలో ఒక క్యాంపస్ కొంత అంతో ఇంతో బెటర్ ఉన్నది. ఇవి తీసుకునే బదులు మీకు పై కాలేజీలో ఈసీ తీసుకోండి. సో టీకేఆర్ విజ్ఞాన్ ఇది కూడా ఒకప్పుడు బాగుండే కాలేజ్, దేశ్ముఖ్లో ఉంటుంది ఫిలిం సిటీ దగ్గర, ఇప్పుడు తగ్గిపోయింది. సెంట్ మార్టిన్స్ 32,000కి వస్తుంది. సెంట్ మార్టిన్స్ కూడా ఒకప్పుడు బాగుండే, పడిపోయింది. సిఎంఆర్ఎన్ 32,000. హీతం కూడా మంచి కాలేజ్ అండి, కొంచెం 48, ఇది 30 దగ్గర ఉండాలి కనీసం. సో హీతం కూడా 33,000. ఎంఆర్ఈసి 35,000. శ్రీ హిందూ ఇది కూడా ఒకప్పుడు బాగుండే, ఇప్పుడు పట్ల తగ్గిపోయింది. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంఆర్సిఈ ఇవన్నీ అంతే, అవన్నీ షాపు కిరాణా కొట్లు, పౌల్ట్రీ ఫార్మ్స్ అవి 36,000. నల్ల మల్లారెడ్డి ఇది కూడా ఒకప్పుడు మంచి కాలేజ్, ఒకప్పుడు ఒక జమాన్లో చాలా మంచి కాలేజ్, టాప్ 15 కాలేజ్ 20 కాలేజ్. అంటే వాళ్ళు చేసే పిచ్చి పిచ్చి రూల్స్ దృష్ట్యా ఇది డౌన్ అయిపోయింది. మెథడిస్ట్ 37,000. సో కింది 30 నుంచి కిందికి నేను సజెస్ట్ చేయనండి. 30 వరకు మ్యాక్స్ 25-30 వరకే మీరు తీసుకోండి. 25-30 నుంచి సిఎస్ వచ్చే బదులు పైన ఈసీ తీసుకోండి. ఇది కరెక్ట్ లిస్ట్ కాదు మిత్రులు, అనేకమైనవి ఉన్నాయి. ఎందుకంటే ఒక పాత దీని ప్రకారం మళ్ళీ ఈ ఇయర్ పెట్టుకుంటారు, ఈ ఇయర్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ పెట్టుకునే వాళ్ళు అంటే మూస దూరంలో వచ్చినటువంటి లిస్టు ఇది. దీని ప్రకారం మనం పెట్టుకోకూడదు అంటే ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టానిచ్చేటువంటి ఒక స్టాండర్డ్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ మీకు ఇవ్వబోతున్నాం. అది బ్రాంచ్లు కాలేజీలు కలిపిన కంబైన్ లిస్ట్ ఇవ్వబోతున్నాం. లాస్ట్ టైం కూడా ఇచ్చాం. మన ఆప్షన్స్ చాలా ప్రభావితం చేసినాయి.
అందుకే నాకు KMIT అందుకే ముందుకు వచ్చింది, గీతాంజలి ముందుకు వచ్చింది, ఏఎస్ ముందుకు వచ్చింది, BVRIT మెరుగైన స్థానం వచ్చింది. అనేక 5-6 కాలేజీలు మనం ఇచ్చిన వాటి వల్ల వాటి స్థానాలను డెవలప్ చేసుకున్నాయి. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. SBI టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సంబంధిత కోర్సును తీసుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.